హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు. టుడే టాపిక్ వచ్చేసి మనకు మౌర్యుల కాలం నాటి నాణ్యాలు చూసుకోండి. మౌర్యుల కాలం నాటి నాణ్యాలు, వీటి మీద మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాను. ఓకే, సో అయితే మౌర్యుల కాలం నాటి ప్రామాణిక నాణ్యం వచ్చేసి ఫనా. మౌర్యుల కాలం నాటి ప్రామాణిక నాణ్యం ఫనా. చాలా సార్లు అడిగాడమ్మా. ఫనా అంటే వెండి నాణ్యం అని అర్థం. ఫనా అనేది ఏంటి? వెండి నాణ్యం. ఓకే, ఇక సువర్ణ బంగారు నాణ్యం. ఆల్రెడీ మనకు పేర్లో ఉంది, సువర్ణ అనేది బంగారు, బంగారు నాణ్యం. ఓకే, ఇక మస్కిర్ రాగి నాణ్యం. మస్కిర్ అనేది ఏంటి? రాగి నాణ్యం. ఓకే, కకాని మసాకా లేదా మశాక. ఓకే, ఇది రాగి నాణ్యంలో విలువ చిన్నది, చిన్న విలువ కలది. ఇది ఏది? కకాని మరియు మసాక అనేది విలువలో చిన్న రాగి నాణ్యము. ఓకే, సో నెక్స్ట్ రాగి నాణ్యాలపై గుర్తులు ఏమేమి ఉన్నాయంటే నెమలి, కొండ మరియు క్రీసెంట్. నెమలి, కొండ మరియు క్రీసెంట్ అనేవి రాగి నాణ్యాలపై గుర్తులు. ఓకే, ఇవి చూసుకోండి. తర్వాత ముద్రాదక్షక అంటే నాణ్యముల ముద్రణాధికారి. నాణ్యముల ముద్రణాధికారిని ఏమంటారు? ముద్రాదక్షక అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక రూపదర్శక. రూపదర్శక నాణ్యములను పరీక్షించేవారు. నాణ్యములను పరీక్షించేవారు రూపదర్శక అంటారు. ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నామా. కాయిన్స్, స్టడీ ఆఫ్ ది కాయిన్స్ మనకు అడుగుతున్నాడమ్మా. స్టడీ ఆఫ్ ది కాయిన్స్ అనేది అడుగుతున్నాడు కాబట్టి ఇవి న్యూమిస్మాటిక్స్ అనేది గుర్తు పెట్టుకోండి. అలాగే బంగారం, స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు. సో వెండి స్వచ్ఛమైన ఏదేమో ఎక్కువ విద్యుత్ వాహకత కలది. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి సైన్స్ రిలేటెడ్గా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.